సో హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ఓరే 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 తెలుస్తూ ఉంది, బాగా తెలిసిపోతూ ఉంది. ఇక థియేటర్లు తొందరలో క్లోజ్ చేసేపోతున్నారు. అన్ని థియేటర్లో షట్ డౌన్ చేసేస్తారు మామ. మరి లేకపోతే ఏంటి మామ? ఈరోజు ఫిబ్రవరి 7వ తేదీన నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ సినిమా ఈరోజు వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది మామ. తెలుగు, తమిళ అండ్ హిందీలో రిలీజ్ అయింది మామ. కానీ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి హెచ్డి వర్షన్ లీక్ అయింది మామ. అది కూడా ప్రీ హెచ్డి క్వాలిటీతో, అంటే ప్రింట్ మాత్రం అదిరిపోయింది మామ. దాని తగ్గట్టు థియేటర్ సౌండ్ రావట్లా, ఒరిజినల్ ఆడియో వస్తుంది మామ. నేనే షాక్ అయిపోయా, ఓడమ్మ బడవ, ఏంద్రా ఈ ప్రింటు, ఏంద్రా ఈ ఆడియో క్వాలిటీ అని. అంతకుముందు గేమ్ చేంజర్ సినిమా కూడా ఇదే విధంగా ఫస్ట్ డే లీక్ చేశారు హెచ్డి వర్షన్, కానీ సౌండ్ కొంచెం దాదాపు అటు ఉండింది. కానీ ఈరోజు రిలీజ్ అయిన ఈ తండేల్ సినిమా ఓడమ్మ బడవ, ప్రింట్ కానీ ఆడియో క్వాలిటీ కానీ అదిరిపోయింది మా సామె. 5GB రేంజ్లో ఫుల్ హెచ్డి క్వాలిటీతో తండేల్ సినిమా హెచ్డి ప్రింట్ ప్రీ హెచ్డి క్వాలిటీలో ప్రజెంట్ లీక్ అయింది. అది ఎక్కడుందో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. చెప్తే కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది మామ, అందుకే చెప్పట్లేదు. మీరే సెర్చ్ చేసుకోండి, ఎక్కడుందో మీకు తెలుసు. ఓకే. అండ్ అదేవిధంగా నాకు తెలిసి ఇంతవరకు ఒక తెలుగు సినిమా కానీ ఏ సినిమా అయినా సరే ఇలాంటి క్వాలిటీతో ఒక సినిమా థియేటర్లో రిలీజ్ అయిన ఫస్ట్ డే ఇలాంటి హెచ్డి ప్రింట్ క్వాలిటీతో, ఇలాంటి ఒరిజినల్ ఆడియోలో ఇలాంటి సినిమా ఎప్పుడు నేను చూడలేదు మామ. ఇదే ఫస్ట్ టైం తండేల మూవీకి జరిగింది. అంతకుముందు రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమా కూడా ఫస్ట్ డే హెచ్డి వర్షన్ లీక్ అయింది, కానీ అందులో ప్రింట్ బాగుంది, కానీ ఆడియో అనేది లిటిల్ బిట్ డ్రాగ్ ఉంది. అదేవిధంగా డాకు మహారాజ్ కూడా హెచ్డి వర్షన్ కొన్ని రోజుల తర్వాత మనకు లీక్ అయింది. ప్రింట్ బాగుంది అండ్ అదేవిధంగా ఆడియో కూడా బాగుంది. కానీ ఇది మరీ దారుణం మామ. తండేల్ సినిమా ఫస్ట్ డే ఈ రేంజ్లో ప్రింట్ కానీ ఈ రేంజ్లో ఆడియో కానీ రావడం కానీ చూస్తే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది మామ సామె. అండ్ అదేవిధంగా తొందరలో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అవన్నీ తట్టబొట్ట సర్దుకొని వెళ్ళిపోబోతున్నాయి తొందరలో. అండ్ అదేవిధంగా ఈ థియేటర్లు కూడా చాలా థియేటర్లు క్లోజ్ చేసేపోతున్నాం తొందరలో. ఎందుకంటే ఈ విధంగా ఫస్ట్ డే సినిమా లీక్ అయితే ఎవరు వస్తారు థియేటర్గా? ఎవరు చూస్తారు? ఒక నెల తర్వాత ఓటీటీలా మొత్తానికి మంచి ప్రింట్ వస్తే ఎవరు చూస్తారు మామ? చూడరు, ఎవడో చూడడం. తొందరలో క్లోజ్ అయిపోతున్నాయి, అది మో మ్యాటరా. సో మొత్తానికి ఇది మూవీ టీం చాలా స్ట్రిక్ట్గా తీసుకోవాలా, చాలా కేర్లెస్ అయిపోతుంది. గేమ్ చేంజర్ సినిమాకి ఇలా జరిగా, డాకు మహారాజ్ సినిమాకి ఇలా జరిగా, మొన్న వచ్చిన యూఏ సినిమా కూడా లీక్ అయ్యా. చాలా సినిమాలు ఈ మధ్య హెచ్డి ప్రింట్ లీక్ అయిపోతున్నాయి. దీని గురించి మూవీ టీం కానీ ఏ మూవీ ప్రొడ్యూసర్ కానీ బయట వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా లీక్ అవుతుంది, దీనికి కారణం ఏంటి, ఆ వెబ్సైట్లో ఏంటి, దాని కథ ఏంటి, ఒక్కడన్నా వాళ్ళకి లేని బాధ మనకి ఎందుకు మామ? వచ్చిందే చూసామా, ఎంజాయ్ చేసామా, అంతే. సో నేనైతే లీక్ అయిన వెంటనే వీడియో చేస్తున్నాను, ఎందుకంటే దీని గురించి ఎవరన్నా ప్రొడ్యూసర్ రెస్పాండ్ అవుతారా అని. ఒక్కడు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు మా. ఏ ప్రొడ్యూసర్ కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ, డైరెక్టర్ కానీ ఎవడు కానీ అసలు రెస్పాండ్ అవ్వట్లా. ఇలాగా వరుస పెట్టి సినిమాలో హెచ్డి వర్షన్ లీక్ అవుతూ ఉంటే ఎవడు పట్టించుకోవట్లా. సో వాళ్ళకి లేని బాధ మనకి ఎందుకు మామ? వచ్చిందా, చూసామా, మర్చిపోయామా అన్నట్టుగా ఉందాం, మనం కూడా అలాగే ఉందాం. నేనైతే దీనైతే వదలను. ఏ సినిమా అయినా సరే హెచ్డి వర్షన్ లీక్ అయిందా వెంటనే వీడియో చేస్తా, అది మ్యాటర్. మొత్తానికైతే తండ్రిలు మాత్రం పింటూ ఓడక్క అదిరిపోయింది మామ. ఆడియో మాత్రం ర్యాంప్ ఉంది. మొత్తానికైతే చూసేయండి. ఓకే, బాయ్.